పెద్ద ఆర్డర్స్ రావట్లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తున్నాడు. సో ఫ్లెక్స్ బోర్డ్స్, విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, బ్రోచర్స్, పాంప్లెట్స్ ఇలా అన్ని చేస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే హరికి తనకి చిన్న చిన్న కస్టమర్స్ వస్తున్నారు. ఆ పెద్ద కంపెనీస్ నుండి ఆర్డర్స్ అనేది ఎలాంటివి రావట్లేదు. హరి కంపెనీస్కి వెళ్తున్నాడు, వాళ్ళతో మాట్లాడి సార్ మా ప్యాకేజ్ ఇలా ఉంటుంది, మా ప్యాకేజ్ వచ్చి 1 lakh స్టార్టింగ్ ప్యాకేజ్, అన్ని కవర్ అవుతుంది సార్, మా ప్రైస్ ఎవ్వరు ఇవ్వలేరు మార్కెట్లో, మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి అన్నట్టు కస్టమర్ చెప్తున్నాడు. కస్టమర్ విన్న తర్వాత ఓకే హరి, మాకు ఫర్దర్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా చెప్తాము అని చెప్తున్నారు. హరికి ఆల్రెడీ తెలుసు ఖచ్చితంగా మేము చెప్తాము అంటే వాళ్ళు చెప్పరు, తర్వాత కాల్ చేస్తామంటే ఖచ్చితంగా కాల్ చేయరు అన్న విషయం హరికి చాలా బాగా క్లారిటీ ఉందన్నమాట. ఒకరోజు హరి మెంటర్ రవిని కలిశాడనమాట. సో తన ప్రాబ్లం మొత్తం షేర్ చేశాడు. సార్ ఇట్లా నాకు చిన్న చిన్న ఆర్డర్స్ వస్తా ఉంది, పెద్ద ఆర్డర్స్ రావట్లేదు సార్, కంపెనీస్ నుండి ఆర్డర్స్ వస్తేనే నాకు మార్జిన్ ఎక్కువ ఉంటుంది, కానీ కంపెనీస్ నుండి ఆర్డర్స్ రావట్లేదు సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. అప్పుడు రవి అడిగాడు, ఓకే నువ్వు కంపెనీకి వెళ్తావు, వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా అడుగుతావు కస్టమర్ దగ్గర, ఏమని చెప్తావు అంటే, కస్టమర్ దగ్గర చెప్తాను సార్, మేము ఫుల్ ప్యాకేజ్ మొత్తం ఇస్తాము, ప్యాకేజ్ వచ్చి 1 lakh నుండి స్టార్ట్ అవుతుంది, సో దీంతో ఇవి చేస్తాము అన్నట్టుగా నేను చెప్తాను సార్ అన్నట్టుగా అన్నాడు అన్నమాట. అప్పుడు వెంటనే రవి నవ్వి, కస్టమరు నిన్ను నమ్మి వెంటనే ఎట్లా ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు, ఎట్లా నమ్ముతాడు అనుకుంటున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు అన్నట్టుగా అన్నాడు అన్నమాట. హరికి నోట్లో మాట రావట్లేదు. దానికి అన్నాడు, నెక్స్ట్ టైం ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద ఆర్డర్స్ అడగద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ కంపెనీ లోపల ఎంటర్ అవ్వడానికైనా సరే చిన్న ఆర్డర్స్ అడుగు. ఓకే నువ్వు నీ ప్యాకేజెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయి, కస్టమర్స్ చెప్పు, సార్ ఫస్ట్ ఒక 500 విజిటింగ్ కార్డ్స్ చేద్దాం సార్, మా క్వాలిటీ ఆఫ్ వర్క్ చూడండి, సో తర్వాత మీ డెసిషన్ సార్ అన్నట్టుగా చెప్పు అన్నట్టుగా అన్నాడు అనమాట. సో ఓకే హరి నెక్స్ట్ టైం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలానే ఒక 500 విజిటింగ్ కార్డ్స్ గురించి చెప్పాడు. కస్టమర్ ఓకే అని వెంటనే ఆర్డర్ ఇచ్చాడు అనమాట. సో వర్క్ని ప్రాపర్ డెలివరీ చేశారు, క్వాలిటీగా ఉంది విజిటింగ్ కార్డు, కస్టమర్ హ్యాపీ. సో ఒక 2-3 days తర్వాత హరి మాకు ఇట్లా పాంప్లెట్స్ కావాలా అన్నట్టుగా చెప్పారు. అగైన్ పాంప్లెట్స్ చేయించాడు. అగైన్ మాకు బ్యానర్స్ కావాలా, సో మార్కెటింగ్ చేయాలా అన్నట్టుగా అన్నారనమాట. అగైన్ కొద్దిగా ఆర్డర్స్ వచ్చాయన్నమాట. ఇలా ఒక 1 year తర్వాత ఏంటంటే వాళ్ళు 1 year కాంట్రాక్ట్ ఇవ్వడమే స్టార్ట్ చేశారు. అంటే 3 lakhs, 5 lakhs బడ్జెట్, 10 lakhs బడ్జెట్ ఇట్లా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఒకేసారిగా పెద్ద ఆర్డర్ కొట్టాలనుకుంటే కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని నమ్మాడు. మనం ఒక చిన్న ప్రోడక్ట్ ద్వారా ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ మన క్వాలిటీ ఏంటి అని మనం చూపించాలి. ఈ మధ్య మార్కెట్లో ఎలా అయిపోయిందంటే చాలా బిజినెస్ అసలు చిన్న కస్టమర్ అంటే అసలు వాల్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెళ్ళి నాకు 100 విజిటింగ్ కార్డ్స్ కావాలంటే 100 అన్నట్టుగా అంటారు. అదే నాకు ఒక 10,000 విజిటింగ్ కార్డులు కావాలంటే సార్ కూర్చోండి సార్ అన్నట్టుగా ఎక్కడ లేని రెస్పెక్ట్ వస్తుంది. నేను చెప్పాలనుకుంది ఒకటే అనమాట, కస్టమర్ని ఫస్ట్ ఇచ్చే ఆర్డర్ ఆర్ ఫస్ట్ వచ్చే ఎంక్వైరీని బేస్ చేసి కస్టమర్ని జడ్జి చేయొద్దండి. ఒక కస్టమర్ ఏంటంటే మనం ఎక్స్పెక్టే చేయం, ఆ కస్టమర్ అంత పెద్ద ఆర్డర్ ఇస్తాడు. అలాంటివి నేను చూస్తున్నాను, మేబీ మీరు కూడా చూస్తుంటారు అనుకుంటున్నాను. కస్టమర్కి రెస్పెక్ట్ సైజును బట్టి ఇవ్వడం మార్కెటింగ్ కాదు. మార్కెట్లో చిన్న కస్టమర్ పెద్ద కస్టమర్ అంతా లేదు. చిన్న కస్టమర్ రేపు పెద్ద కస్టమర్ అవుతాడు, పెద్ద కస్టమర్ రేపు చిన్న కస్టమర్ అవుతాడు. సో అందువల్ల ఫస్ట్ వచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకుని కస్టమర్ని అస్సలు జడ్జ్ చేయొద్దండి.